తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో ఉగ్ర కలకలం రేగింది. బోధన్లో ఐసిస్ అనుమానితుడు అరెస్ట్ అయ్యాడు. మహమ్మద్ హుజైఫా యామన్గా నిందితుడుగా గుర్తించారు. రాంచీ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో ఈ ఆపరేషన్ చేశారు. ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేస్తే ఎయిర్ పిస్తోల్ అలాగే డిజిటల్ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కోర్టులో హాజరుపరిచి ఢిల్లీకి తరలించారు. స్లీపర్ సెల్స్పై దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం ఫోకస్ పెంచిన పరిస్థితి ఉంది. దేశంలో ఉగ్రవాదుల కదలికలు మళ్లీ కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఐసిస్ అనుమానితుడు అరెస్టుతో మొదలైన ఈ ఆపరేషన్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విస్తరించింది. పోలీసులు చేసిన దాడుల్లో 8 మందికి పైగా అనుమానితులు పోలీసులు అదుపులోకి వెళ్లారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి ఉగ్రవాదుల కలకలం కనిపించింది. దేశవ్యాప్తంగా సాగుతున్న ఉగ్రవాద నిరోధక ఆపరేషన్స్లో భాగంగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో ఒక అనుమానితుడి అరెస్టు సంచలనంగా మారింది. ఈ ఒక్క అరెస్టుతోనే తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద నెట్వర్క్ల మూలాలు ఎంత లోతుల్లోకి వెళ్ళాయనేది కూడా అర్థమవుతోంది. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసిన ఈ అనుమానితుడు మహమ్మద్ హుజైఫా ఎమన్గా గుర్తించారు. బోధన్ బైపాస్ రోడ్లోని అనీషా నగర్ వాసి అయిన ఇతను స్థానికంగా బీఫార్మసీ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఇతని అరెస్టుతో ఇప్పుడు ఆపరేషన్ అనేది మొదలైంది. ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు ఇతన్ని పట్టుకునేందుకు ఎన్ఐఏ, పాటియాలా పోలీసులు 2 టీములుగా విడిపోయి దాడులు చేశారు. ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న రాంచీ ఉగ్రవాది హషర్ డానిష్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ అరెస్టు జరిగినట్లుగా తెలుస్తోంది. సోదాల్లో భాగంగా హుజైఫా ఇంట్లో ఒక ఎయిర్ పిస్తోల్ కనిపించింది. డిజిటల్ పరికరాలు కొన్ని కనిపించినాయి. ఎవరితోనో వీళ్ళు టచ్లోకి వెళ్తున్నారు, రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు స్లీపర్ సెల్స్గా ఉన్నారు. ఉగ్రవాదుల దాడులు జరిపే ఆలోచన వీళ్ళలో ఉంది, ఉగ్రవాద మనస్తత్వం వీళ్లకు ఉందని చెప్పి వాళ్ళకి అనుమానం. చూసిన తర్వాత ఇంకా బలపడినటువంటి పరిస్థితుంది. విచారణలో ఇంకా చాలా వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. హుజైఫాను బోధన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి పంపించారు. ఎందుకంటే అక్కడే ఆపరేషన్ స్టార్ట్ అయింది, అక్కడే కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి తీసుకువెళ్ళి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇతన్ని పట్టుకున్నారో, ఇతన్ని అరెస్ట్ చేశారో, సో వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టి మరికొన్ని అంశాలను లోతుగా విచారించే అవకాశం కనిపిస్తోంది. ఈ అరెస్టుతో దేశంలో ఉగ్రవాద నెట్వర్క్ ఎంత లోతుగా పాతుకుపోయిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల కదలికలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసిన ఘటనలు గతంలో ఉన్నాయి. అలాగే ఆన్లైన్ ద్వారా యువతను టెర్రరిజం వైపు ఆకర్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయి. కేవలం పాత బస్తీలోనే, హైదరాబాద్లోనే కొన్ని చోట్ల కనిపించేవి ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాలో కూడా వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు బోధనలో కనిపించింది, గతంలో ఒకసారి కర్నూలులో కూడా కనిపించింది. అంటే రాజధాని నగరాలు కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా జిల్లాలు, ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలు కూడా ఇది వ్యాపిస్తూ ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్లో బయటపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర కదలికలు పెరిగిన పరిస్థితి ఉంది. గతంలో విజయనగరంలో కూడా ఐసిస్ స్లీపర్ సెల్ కుట్రలను భద్రతా ఏజెన్సీలు ఛేదించాయి. సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు తీసుకుంటూ బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసుకున్నట్లు ఆ కేసులో బయటపడింది. సిరాజ్ ఉర్ రెహమాన్ అనే యువకుణ్ణి అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం మేరకు సయ్యద్ సమీర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పేలుడు పదార్థాలు తయారు చేసే ముడి సరుకును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాయచోట్లో విషయం ఒకసారి మనం పరిశీలిస్తే 2 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన ఈ ఉగ్రవాదులు 2 దశాబ్దాలుగా పరారీలో ఉన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూడా నూర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా అనుమానిస్తూ ఉన్నారు. ఇలా వరుస ఘటనలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాలు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. సురక్షిత స్థావరాలుగా వాళ్ళు మార్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు నిఘాని తీవ్రం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నారు. భద్రతా ఏజెన్సీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉగ్రవాద కుట్రలను భగ్నం చేయాలని ఇలాంటి
సీరియస్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాయి. సైలెంట్గా వచ్చి ఆపరేషన్ చేసి ఎవరు ఈ విధంగా ఉగ్రవాదం వైపు మళ్ళుతున్నారు, ఎవరు ఉగ్రవాదుల ఆదేశాలు తీసుకుంటా ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆదేశాల ప్రకారం ఎవరు నడుచుకుంటా ఉన్నారు, ఈ ఉగ్రవాద భావజాలానికి ఎవరు ఆకర్షితులయ్యారు, వాళ్ళ ఇంట్లో ఏ విధంగా పరికరాలు ఉన్నాయి, వాళ్ళతో ఏ రకంగా వాళ్ళు కాంటాక్ట్లోకి వెళ్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా నిశితంగా పరిశీలించిన తర్వాత కొన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత అవి నిజమే అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఇలాంటి సైలెంట్ ఆపరేషన్ చేసి ఎన్ఐఏ స్థానిక పోలీసు యంత్రాంగం కలిసి ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళ కుట్రలను భగ్నం చేసిన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు కూడా ఇక్కడ వరకు రారులే, ఎక్కడో మారుమూల నుండి పట్టణాలు గ్రామాల్లోకి వచ్చి మనల్ని తనిఖీ చేసి మనల్ని పట్టుకోరులే అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ ఇన్వెస్టిగేషన్స్ ఎంత లోతుల్లోకి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా, ఏ కలుగులో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా మెడపట్టుకుని బయటకు లాగే పరిస్థితి ఉంటుంది. అంత సీరియస్ సిన్సియర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ధర్మవరంలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, తర్వాత రాయచోటిలో కావచ్చు, ఎక్కడ ఉగ్రవాద కదలికలు ఉన్నా నిఘా సంస్థలు ఒక కంట కనిపెడుతూనే ఉంటాయి. విదేశాలకు ఎవరెవరు ఏం చాట్ పంపిస్తూ ఉన్నారు, అనుమానితుల జాబితా బయటకు తీస్తూ ఉంటారు. ఉగ్రవాద లింకులకు సంబంధించిన జాబితా వెలుగులోకి తీసుకొస్తూ ఉంటారు. వాటిని నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. కేవలం హైదరాబాద్ పాత బస్తీనే చూడరు వాళ్ళు, చుట్టుపక్కల కూడా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నారు, అనుమానాస్పదంగా వాళ్ళ కదలికలు ఉన్నాయా, వాళ్ళు రెగ్యులర్గా ఎలాంటి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏం చాట్ చేస్తూ ఉన్నారు, అందులో వాళ్ళు కోడ్ భాషను ఉపయోగించి ఈ విధంగా దాడులకు పాల్పడే పరిస్థితి ఉంది. ఆ కోడ్ భాష నిజంగా వాడుతూ ఉన్నారా, దాని వెనకాల అర్థం ఏంటి, ఇవన్నీ కూడా కొన్ని రోజుల పాటు నిశితంగా గమనించి పరిశీలించి నిజమని నిర్ధారించుకున్న తర్వాత ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో సోదాలు చేసి వాస్తవాలు వెలుగుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక అనుమానితుడిని పట్టుకున్నారు, అతను నేరుగా ఢిల్లీకి తీసుకెళ్లిన పరిస్థితి, అక్కడ మరింత లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది. ఈ వార్త వచ్చిన తర్వాత ఒక్కసారిగా దేశంలో మళ్ళీ ఉగ్ర కదలికలకు సంబంధించినటువంటి వార్త బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాక్ గురవుతున్నారు. ఇప్పుడు బోధనలో ఇతన్ని అదుపులోకి తీసుకుని నేరుగా ఢిల్లీకి తీసుకెళ్ళిపోయారు కదా ఎన్ఐఏ అధికారులు, మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉన్నారు. అరే ఇతను మన ఫ్రెండ్ కదా, అరే ఇతను మన ఇంటి పక్కన ఉంటాడు కదా, అరే ఇతను ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఉగ్రవాదులతో మాట్లాడుతూ ఉన్నాడా, ఇలాంటి మైండ్ సెట్తో ఉన్నాడా, ఇతను ఒక ఉగ్రవాదిగా తయారవుతా ఉన్నాడా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోయే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు ఆ ఉగ్రవాద భావజాలానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సో కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సోదాలన్నీ జరుగుతూ ఉన్నాయి. చాలా క్రిస్టల్ క్లియర్గా ఆధారాలతో సహా వాటిని బయట పెడతా ఉన్నారు. ఈ ఉగ్ర లింకులు మరికొన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళని విచారణ చేస్తే వీళ్ళతో పాటు ఇంకా ఏ లింక్స్ ఉన్నాయి కూడా అవన్నీ కూడా బయటకు వస్తాయి.